ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ ఆర్ షేర్ చేయండి. మరిన్ని ఆధ్యాత్మిక సనాతన కార్యక్రమాల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః. గురు సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవై నమః. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. కూజంతం రామ రామీతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితాశాఖాం వందే వాల్మీకికోకిలం. శ్రుతిస్మృతిపురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదశంకరం లోకశంకరం. వాగర్ధావివ సంపృక్తౌ వాగర్ధ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. సూక్తిం సమగ్రయతున స్వయమేవ లక్ష్మీ శ్రీరంగరాజమహిషీ మధురైః కటాక్షైః. వైదగ్ధ్యవర్ణగుణగుంభనగౌరవైర్యాం కండూలకర్ణకుహరాः కవయోధయంతి. హైమోర్ధ్వపుండ్రమజహన్మకుటం సునాసం మందస్మితం మకరకుండలచారుగండం బింబాధరం బహుళదీర్ఘకృపాకటాక్షం శ్రీవేంకటేశముఖమాత్మని సన్నిధత్తాం. విమలపటి కమలకుటి పుస్తకరుద్రాక్షసస్తహస్తపుటి కామాక్షి పక్ష్మలాక్షి కలిత విపంచి విభాసి వైరించి. మనోజవం మరుతతుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వనరయూధముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. భగవంతుని యొక్క నామములు గౌణములు. గౌణములు అన్న మాటకు అర్థం ఏమిటంటే ఒక్కొక్క గుణము దాని చేత ఆవిష్కరింపబడుతుంది. పేరు అనేటటువంటిది లౌకిక ప్రయోజనంలో చూసినప్పుడు ఒకరిని సంబోధించడానికి పనికొస్తుంది. నన్ను పిలవవలసి వచ్చిందనుకోండి, కోటేశ్వరరావుని పిలిస్తే వెంటనే ప్రతిస్పందిస్తాను, అటువైపుకి తిరిగి పలుకుతాను. ఆయనని సంబోధించడం కోసం ఒక పేరు ఉంచుతూ ఉంటారు. అది భగవంతుని యొక్క నామాన్ని కలుపుకుంటే వచ్చే ప్రయోజనం ఏమిటి అంటే, ఆ పేరు పెట్టి పిలిచినప్పుడు పిలవబడిన వ్యక్తి సాధారణమైన వ్యక్తి అయినా తెలిసో తెలియకో భగవంతుని యొక్క నామాన్ని ఉచ్చరించడం జరిగింది కాబట్టి భగవంతుని యొక్క నామమును ఉచ్చరించినప్పుడు ఏ ప్రయోజనము కలుగుతుందో అదే ప్రయోజనం కలుగుతుంది. పోతన గారు భాగవతంలో అజామీలో ఉపాఖ్యానం చేస్తూ ఒక మాట అంటారు. బిడ్డ పేరు పెట్టి పిలిచిననైన విశ్రామ కేళినైన పద్య గద్య గీత భావార్థములనైన కమలనయన తలుప కలుషహరము అంటారు. కొడుక్కి భగవంతుడి పేరు పెట్టుకుని కొడుకుని పిలిచిన 10 మాటలు భగవంతుని యొక్క నామాన్ని పలికాడు కాబట్టి భగవన్నామోచ్చరణము చేత వచ్చేటటువంటి ఫలితాన్ని పిలిచినటువంటి తండ్రికి సంక్రమింపచేస్తారు. అలాగే ఆడుకునేటప్పుడు ఏదో 2 పక్షాలుగా విడిపోయి అవతల పక్షంలో వాళ్ళందరికీ భగవంతుని యొక్క పేర్లు, యువతల పక్షంలో వాళ్ళకి భగవంతుని పేర్లు పెట్టుకుని ఆడుకున్నప్పటికీ కూడా భగవంతుని యొక్క పేర్లు పిలిచాడు కాబట్టి తరింపచేస్తారు. పద్య గద్య గీత భావార్థములనైన, అది పద్యం కావచ్చు, గద్య కావచ్చు, గీతం కావచ్చు, పాట కావచ్చు, భగవత్ సంబంధము అందులో ప్రతిపాదింపబడినప్పుడు అది తరించడానికి కారణమవుతుంది. లోకంలో అందరికీ ఏదో ఒక్క పేరు ఉంటుంది, ఆ పేరుతో పిలుస్తారు. అంతకన్నా ఎక్కువ పేర్లు ఉన్నాయనుకోండి, ఆ పేరుతో పిలిచినప్పుడు నా పేరేనా అన్న అనుమానం, ప్రతిస్పందించడంలో వైక్లభ్యం కలుగుతాయి. ఏదో ఒక్క పేరు ఉంటే కోటేశ్వరరావుని పిలవగానే తిరిగి పలుకుతాం. నాకు 50 పేర్లు ఉన్నాయనుకోండి, నాకే జ్ఞాపకం ఉండద్దు ఆ 50 పేర్లు ఏమిటో. మీరు ఏదో పేరు పెట్టి పిలిస్తే నేను పలకచ్చు పలకపోవచ్చు, మర్చిపోయానండి నాకు ఆ పేరుందన్న విషయం అనొచ్చు. కానీ మీరు భగవంతుని యొక్క నామములు పరిశీలనం చేస్తే ఆయనకి ఏదో ఒక్క పేరు ఉండదు, అనేకమైన పేర్లు ఉంటాయి. అలా అనేకమైన పేర్లు ఉండడానికి కారణమేమి అంటే అవి గుణములను ఆవిష్కరిస్తాయి.
ఒక్కొక్క పేరుతో భగవంతుడిని పిలిచినప్పుడు అది భగవంతుడికి తల్లిదండ్రులు బాలసారి చేసి పెట్టినటువంటి పేరు కాదు. ఆ పేరు ద్వారా ఆయన ఏం చేస్తూ ఉంటాడు అన్నది ఆయన లోకమునకు చేసేటటువంటి గొప్ప అనుగ్రహము వ్యక్తమవుతుంది. శ్రీ వెంకటేశ్వర అన్నాను అనుకోండి, వేం పాపం కటతే యస్మాత్ పాపదహన శక్తిత. వేం అంటే పాపం, దాన్ని తొలగించేటటువంటి వాడెవరో ఆయన వెంకటేశ్వరుడు. అందుకే కలిబాధ మాన్ప తిరుమల కలియుగ వైకుంఠమనగ గైసేసిన మీ సలలిత కరుణాహృదయము కలలోనను మరువరాదు కంజదలాక్ష అంటారు. చేసిన పాపాలన్నింటినీ తల వెంట్రుకలను ఆశ్రయించి ఉంటాయి కాబట్టి తలనీలాలు తీసుకున్నటువంటి రూపంలో మన పాపములను తీసేస్తాడు కాబట్టి ఆయనకి వెంకటేశ్వర అని పేరు. ఒక్కొక్క చోట ఒక్కొక్క స్వామికి ఒక్కొక్క పేరు పెడతారు. ఆ పేరు ద్వారా ఆయన లోకమునకు చేసేటటువంటి అనుగ్రహము వ్యక్తమవుతుంది. శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామి అవతారంలో ఆయన పిలవబడినటువంటి పేరు అది. అది ఎవరో పెట్టింది కాదు, ఆయనే చెప్పుకున్నాడు ఒకప్పుడు. వెంకట రామరాయణం బహద్దూర్ వారని అన్నవరం దగ్గర ఉండేటటువంటి వారు, వారి వంశం వారే ఇప్పటికీ కూడా అన్నవర దేవస్థానంలో సత్యనారాయణ స్వామి వారికి అనువంశిక ధర్మకర్తలు. వారికి అలాగే గోర్స గ్రామం దగ్గర ఉన్నటువంటి ఇనుగంటి ప్రకాశరావు గారని ఒక బ్రాహ్మణ కుటుంబానికి చెందిన వ్యక్తి, వారికి ఇద్దరికీ ఏకకాలంలో స్వప్నంలో కనపడి నా పేరు వీరవెంకట సత్యనారాయణుడు, నేను అన్నవరం అనబడేటటువంటి గ్రామంలో రత్నగిరి అనబడేటటువంటి కొండ కింద పొదలలో ఉన్నాను, కలియుగంలో భక్తుల్ని ఉద్ధరించడం కోసం అవతరించినటువంటి స్వరూపం. మీరు ఈ శ్రావణ మాసంలో అంటే అప్పుడు నడిచిన కాలం శ్రావణ మాసంలో మఖానక్షత్రంలో శుక్లపక్షంలో విధియ తిథి నాడు మీకు ప్రకాశిస్తాను, మీరు నన్ను వెతకండి అని ఆజ్ఞాపించాడు. ఇప్పుడు ఉన్నట్లుగా ఉన్నటువంటి పరిస్థితి కాదప్పుడు. అన్నవరం కొండంతా కూడా పొదలతోటి పెద్ద పెద్ద చెట్లతోటి నిండిపోయి ఉండేది. కాగడాలు పట్టుకొని ఏవైనా క్రూర మృగాలు అవి మీద పడతాయని పరివారంతో కలిసి రాజావారు ప్రకాశరావు గారు వెళ్ళి వెతికితే మధ్యాహ్న కాలమైనా కూడా ఆయన కనపడలేదు. ఇదేమా ఇద్దరికీ కల్లోకి వచ్చి చెప్పాడు కానీ కనపడలేదని వాళ్ళిద్దరూ బెంగ పెట్టుకుని కూర్చున్నటువంటి సమయంలో చెట్టు కొమ్మలు కదిలి సూర్యకిరణములు పడ్డాయి. ఆ కిరణములు ఎక్కడ పడ్డాయో అక్కడ చూస్తే అవి స్వామి పాదములు, అక్కడే ఉంది మూర్తి. ఆయన లభించినటువంటి ప్రదేశం అంకోల వృక్షం, తెలుగులో దాన్ని అంకుడు చెట్టు అంటారు. శంకర భగవత్పాదులు ఆ అంకోల వృక్షం గురించి ప్రస్తావన చేశారు. వారు మహాపురుషులు. శంకరాచార్యుల వారు యావత్ భారతదేశాన్ని పాదచారి అయి పర్యటించారు కాబట్టి వారికి తెలియని విషయం ఏమీ లేదు. కైలాస శంకరుడే కాలడి శంకరుడిగా వచ్చాడు. అందుకని వారు ఆ అంకోల వృక్షం గురించి ప్రస్తావన చేశారు. అంకోలం నిజబీజ సంతతి రయస్కాంతో ఫలం సూచిక సాధ్వీ నైజ విభుం లతాక్షితిరుహం సింధు సరిద్వల్లభం ప్రాప్నోతీహ యథా తథా పశుపతే పాదారవిందద్వయం చేతో వృత్తి రూపేత్య తిష్టతి సదా సా భక్తి రుత్యుచ్యతే అంటారు. అంకోలము అని సంస్కృతంలో అంటారు, అంకుడు చెట్టు అని తెలుగులో పిలుస్తారు. ఆ చెట్టుని సాక్షాత్ పరబ్రహ్మంగానే భావన చేస్తారు. ఒక చెట్టు రూపంలో పరబ్రహ్మాన్ని చూడాలి అంటే అంకుడు చెట్టు రూపంలో చూస్తారు. ఇప్పటికీ అంకుడు చెట్టు చూడాలి అంటే శ్రీశైలంలో తుమ్మెదలు విశేషంగా ఎగిరేటటువంటి ప్రత్యేకమైనటువంటి ప్రదేశం ఒకటి ఉంది. దాని మంచి దిగి అక్కడ కృష్ణానది ప్రవాహం చాలా గొప్పగా ఉంటుంది. ఆ పైన కొండ మించి పడేటటువంటి కృష్ణా ప్రవాహం మల్లెపూలు బుట్టలతో విడిచిపెడితే ఎలా పడతాయో అలా పడుతుంది తెల్లటి నీరు. అది కింద ఉన్న శివలింగం మీద పడుతుంది. మల్లెల తీర్థము అంటారు. అది చూస్తే మల్లెపూలు పడుతున్నట్టు పడుతుంది. ఇప్పటికీ అక్కడ ఒక నియమం ఉంది. ఆ మల్లెల తీర్థానికి మెట్లు దిగేటప్పుడు సరైనటువంటి శౌచము లేకపోయినా, ఏవైనా వాద్యాలు మ్రోగించినా, గట్టిగా అరిచినా, దెబ్బలాడుకున్నా, శరీరంలో ఉండకూడని పదార్థాలు ఏవైనా సేవించి వెళ్ళినా తుమ్మెదలు వచ్చి వాసన చూస్తాయి. ఏదైనా తేడా ఉంటే మాత్రం సమూహం కింద వచ్చి కరుస్తాయి.
ఒకప్పుడు నేను కూడా ఆ ప్రాంతానికి వెళ్ళడం జరిగింది. మాలో ఒక ఆయన గట్టిగా కంజీరి వాయిస్తూ వెడుతుంటే ఆ తుమ్మెదలన్నీ కూడా ఆయన దగ్గరికి వచ్చాయి. ఆ ప్రదేశంలోకి వెళ్ళినప్పుడు ఏమీ వాయించడం అది చేయకూడదు. వెంటనే అందరూ అది ఆఫ్ చేసేయమంటే ఆఫ్ చేయగానే అన్నీ వెళ్ళిపోయాయి. మల్లెల తీర్థము అంటారు, చాలా శక్తివంతమైనటువంటి ప్రదేశంగా చెప్తారు. అక్కడికి వెళ్ళేటప్పుడు ఆ మెట్లు దిగేటప్పుడు కుడి చేతి వైపు కనపడుతుంది. నేను వెళ్ళిన రోజుల్లో ఉంది, మరి ఇప్పుడు ఉందో లేదో నాకు తెలియదు. అంకోల వృక్షం అక్కడ ఉంది. ఆ అంకోల వృక్షానికి ఒక లక్షణం ఉంటుంది. అంకోల వృక్షానికి కాసినటువంటి కాయ కింద పడిపోతే అది పగిలిపోయిన తర్వాత గింజలు బయటికి వస్తాయి. ఆ బయటికి వచ్చిన గింజల్ని చెట్టు మళ్ళీ తనే లాగేసుకుంటుంది. ఆ గింజ లాక్కుంటే అది వెళ్ళి చెట్టును అంటుకుంటుంది. భక్తుణ్ణి భక్తి వైపుకి తిప్పి తన వైపుకి లాక్కునేటటువంటి వాడు పరమాత్మయే. ఏదో భక్తికి ముహూర్తాలు ఉండవు. ఏకాదశి నాడు వ్రతం చేస్తానంటే బాగుంటుందేమో కానీ ఏకాదశి నుంచి భక్తిగా ఉంటానని ముహూర్తం పెట్టుకోవడం ఎక్కడా ఉండదు. భక్తి అన్నది భగవంతుని అనుగ్రహంగా రావాలి. అందుకనే ఆ అంకోల వృక్షాన్ని పరబ్రహ్మంగా భావన చేస్తారు సంప్రదాయంలో. అటువంటి అంకోల వృక్షం కింద దర్శనమిచ్చారు సత్యనారాయణ స్వామివారు. ఆయన పేరు వేరొకరు పెట్టింది కాదు, ఆయన పేరు ఆయనే పెట్టుకున్నారు. కలియుగంలో ప్రజల్ని తరింప చేయడానికి నేను వచ్చాను అని చెప్పారు. శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామి ఆయన యొక్క పూర్తి నామధేయం. అది అలా ఉండడంలో నేను మీతో ముందే మనవి చేశాను, అది గౌణము. అంటే ఆ పేరు గురించి తెలుసుకుంటే అసలు ఆయన్ని ఎందుకు సేవించాలో అర్థమవుతుంది. శ్రీ అన్న అక్షరం శాక్తేయ ప్రణవము అంటారు. మనకి ప్రణవము అంటే ఓంకారం, అకారముకార మకారములతో ఉంటే ఓం అంటాం. మకారముల చేత ప్రతిపాదింపబడేటటువంటి శక్తి ఏది ఉన్నదో అదే శకార రకార ఈకారముల చేత ప్రతిపాదింపబడుతుంది. అందుకే శంకరాచార్యుల వారంతటి వారు సౌందర్యలహరి చేస్తూ శ్రీసరణి అంటారు అమ్మవారి గురించి. శ్రీ అంటే అమ్మవారు, అందుకే శ్రీ సూక్తము అని పిలుస్తారు. సూక్తము అంటే బాగుగా చెప్పబడినది. శ్రీ సూక్తం, భూసూక్తం, నీలా సూక్తం, దుర్గా సూక్తం, మన్యు సూక్తం. సూక్తం అంటారు. సూక్తం అంటే బాగుగా చెప్పబడినది. దానికి సంబంధించిన విషయము అయోమయం లేకుండా తత్వము ఆవిష్కరించినటువంటి మంత్రస్వరూపములకు సూక్తములని పేరు. అటువంటి శ్రీకారము చేత ప్రతిపాదింపబడుతున్నాడు అంటే శక్తిఘనమైనటువంటి వాడు. శక్తిఘనమైతే ఏమవుతుందంటే మీరు ఎక్కడ ఉండండి, ఎక్కడ ఉండి కష్టం వచ్చి ఆయన్ని తలుచుకోండి, ఆయన వినగలడు. ఆయన ఆర్తి కలిగిన వాడికి ఆపద నుండి గట్టెక్కించగలడు. ఆ శక్తి కలిగినవాడు. ఒకప్పుడు నేను కూడా అన్నవరం పాదయాత్ర చేశాను. ఒకప్పుడేమి 1, 2, 3 మాటలు వెళ్ళానేమో బహుశా. ఆ పాదయాత్ర చేసినప్పుడు నేను కూడా ఇప్పుడు కాదు, చాలా కాలం క్రితం చేసినటువంటి మాట, దాదాపుగా ఒక 30 సంవత్సరాలు అయి ఉంటుందేమో. అది చేసినప్పుడు నేను కూడా ఒక పెద్ద క్లేశానికి లోనై ఆ క్లేశం నుంచి బయటికి రావడం కోసమని పాదయాత్ర చేశాను. పాదయాత్ర చేసినప్పుడు నాకు అక్కడ ఉన్నటువంటి ఒక గొప్ప పండితుడు, నేను అంత దూరం నడిచి వెళ్ళి స్వామి దర్శనం చేసుకుని నిలబడితే కదలలేక తొందరగా అడుగులు వేయలేక నిలబడిపోయాను. ఆయన నాతో వచ్చి ఒక మాట అన్నారు, మా స్వామి పేరు ముందు శ్రీకారం ఉంది, మీకు తెలుసా అన్నారు. అంటే తెలుసు అన్నాను. అందుకే మీరు ఎక్కడ నిలబడి ఏ కాలంలో ఎంత అర్ధరాత్రి వేళ ఆయనని తెలుసుకొని మీరు చెప్పినటువంటి విజ్ఞాపన కూడా ఆయన వినగలడు. దగ్గరకొచ్చి చెప్పాలని లేదు, మీరు నమ్మి ఆయన ఉన్నాడు అన్న భావనతో చెప్పిన ఏ మాట అయినా వింటాడు. శక్తిఘనమైన వాడు. అందుకే శ్రీ పక్కన వీర ఏదో బాగా యుద్ధం చేస్తాడు అని కాదు. అన్నవరంలో ఉన్న సత్యనారాయణ స్వామి వారు ధనుర్బాణములు పట్టుకుంటాడు. ఒక చేతిలో ధనస్సు పట్టుకుంటాడు, ఒక చేతిలో బాణం పట్టుకుని ముద్ర పడతాడు. బాణంతో కలిపి ఉంటుంది చెయ్యి. ఆయన ఏదో రామచంద్రమూర్తి అవతారంలో అనేక మంది రాక్షసుల్ని పరిమార్చినట్లుగా సత్యనారాయణ స్వామి యుద్ధాలు చేసి రాక్షసుల్ని పరిమార్చారు అని చెప్పి మనకెక్కడ వినపడదు. కానీ సత్యనారాయణుడు ఎవరో కాదు, ఆయనే సాక్షాత్ శ్రీ మహావిష్ణువు. కనుక
మీరు ఆయన అవతారములన్నీ ఎన్ని ఉన్నాయని చెప్పవలసి ఉంటుందో ఆ అవతారములన్నీ ఆయన యందే పర్యవసిస్తాయి, ఆ రూపంలోకే వెళ్ళిపోతాయి. వేదోద్ధారణ మందరాభరణ పృథ్వీధర్మ నిర్మాణ ప్రహ్లాదత్రాణ బలిప్రతారణ నృపాహంకార నిర్వాపణ వైదేహీరమణ ధనంజయ జయ వ్యాపార పారీణ క్షోణీ దివ్యత్కరుణ తమోహరణ తండ్రి వెంకటేశ ప్రభో అంటారు. అన్ని అవతారములు విష్ణు స్వరూపంగా నిలబడినప్పుడు అందులోకే వెళ్ళిపోతాయి. అందుకే వీర అన్న మాట చేత 3 రకములైనటువంటి ఆయన లక్షణములు ప్రతిపాదింపబడతాయి. దానవీర, దయావీర, ధర్మవీర అని 3 రకములైనటువంటి వీరత్వమును ఆయన ప్రదర్శిస్తూ ఉంటాడు. అందులో నిజానికి అన్నవరం అన్న క్షేత్రానికి అన్వయం చేసినప్పుడు ఆ వీర శబ్దమునకు మొదటి వీరత్వంగా ఏది చెప్తారు అంటే దానవీర. ఆయనలా దానం చెయ్యగలిగిన వాడు లోకంలో ఎవరూ ఉండడు. మీరు ఆర్తితో ఆయనని ప్రార్థన చేస్తే ఎక్కడ నుంచైనా వింటాడు, ఎంత ఆపద నుంచైనా గట్టెక్కించగలిగినటువంటి వాడు. 2, ఆపద అన్న మాటకు అర్థం ఏమిటంటే కాలమునందు ఏ సంఘటన బయలుదేరి వచ్చినప్పుడు మీరు మీ ప్రజ్ఞ చేత తప్పించుకోలేరో దానిని ఆపద అని పిలుస్తారు. నేను అలా నడిచి వెళ్ళిపోతున్నాను అనుకోండి, నేను చూసుకోలేదు, అక్కడ ఒక పెద్ద నల్లత్రాసు పాము పడుకుని ఉంది, నేను చాలా దగ్గరికి వెళ్ళిపోయాను, అది చటుక్కున పడగ పైకెత్తింది, నా పాదం అక్కడే ఉంది, అది పడగ పైకెత్తింది. ఇప్పుడు అది నా మోకాల్ని కరవచ్చు, పాదాన్ని కరవచ్చు, చేతి మీద కరవచ్చు. నేను భయం చేత స్తంభీభూతుడనై అలా నిలబడిపోయాను. అప్పుడు నేనేదో చదువుకున్నానన్న నా లౌకికమైన చదువు కానీ, నాకేదో పిల్లలు ఉన్నారంటే నాకు కొడుకు కూతురు ఉన్నారని కానీ, నేను చేసిన ఉద్యోగం కానీ, నేను ఉద్యోగంలో న్యాయంగా సంపాదించుకున్న డబ్బు కానీ, ఇవేవీ నన్ను కాపాడవు. ఆపద గడువం బెట్టను ఓపి శుభంబైన దాని నొడగూట్పను కురుక్ష్మానాథుండు నిన్ను చూపి చనియ మహాత్మా అంటాడు ధర్మరాజు గారు భారతంలో. అట్లా వచ్చిన ఆపద మన యొక్క శక్తి చేత తప్పదు, దాన్ని తప్పించుకోవడం మన చేత కాదు. దాన్ని తప్పించగలిగిన వాడు ఎవరు అంటే పరమాత్మ ఒక్కడే. అందుకే సాధారణంగా ఇది నాకు యోగ్యము, యోగము, భోగకారకము అని ఏదైనా ప్రారంభం చేసినప్పుడు సత్యనారాయణ వ్రతం చేస్తారు. దాని వలన ఆపద రాకుండా ఉండాలి అని. ఓ ఇంట్లోకి వెళ్ళావు, ఆ ఇంట ఆపద రాకూడదు, సత్యనారాయణ వ్రతం చేస్తారు. పెళ్లి చేసుకున్నారు, సత్యనారాయణ వ్రతం చేస్తారు. ఏ కొత్త విషయాన్ని జీవితంలో అనుసంధానం చేసుకున్నా సత్యనారాయణ వ్రతం చేస్తూ ఉంటారు. ఆయన దానవీర, ఆయన ఇది మాత్రమే ఇవ్వగలడు అని చెప్పడం సాధ్యం కాదు. ఆయన ఏదైనా ఇవ్వగలడు, ఏదైనా ఇవ్వగలడు అని చెప్పడం కోసమే ఆయన దానవీరత్వం ఉన్నవాడు. అలాగే దయావీర, ఒకరి దగ్గర ఎంత శక్తి అయినా ఉండొచ్చు, కానీ మనసు యందు ఆర్ద్రత లేదనుకోండి, అటువంటి వ్యక్తిని మీరు ఆశ్రయించి కూడా ఏ విధమైనటువంటి ప్రయోజనము ఉండదు. ఎందుచేత అంటే భస్మహవ్యములు అంటుంటారు పోతన గారు భాగవతంలో. హోమం అంతా పూర్తయిపోయి పూర్ణాహుతి కూడా అయిపోయిన తర్వాత అందులో బూది మిగిలిపోయిన తర్వాత అప్పుడు వెళ్ళి మళ్ళీ ఓం నమో నారాయణాయ స్వాహ అంటూ నేను హవ్యం వేస్తానంటే అది ఎలా ఉపయోగపడుతుంది? హోమం అయిపోయి పూర్ణాహుతి అయిపోయి ఉట్టి బూది అందులో మిగిలినప్పుడు ఇక మళ్ళీ అందులో హోమం చేయరు. భస్మహవ్యములు, లుబ్ధద్రవ్యములు, పరమ లుబ్ధుడైనటువంటి వాడి దగ్గర ధనం ఉందనుకోండి, ఏం చేసినా ఎవరు ఏమైపోయినా ఆయన మాత్రం ఒక్క రూపాయి కాసు ఇవ్వడు. శక్తి ఉండడం వేరు, ఉన్న శక్తితో ఆదుకోవడం వేరు. అన్నిటికన్నా చాలా చాలా గొప్ప విషయం ఏది అంటే భగవంతుడు కూడా జీవితంలో అటువంటి అపూర్వ అవకాశాలు అప్పుడప్పుడే ఇస్తాడు. తనకున్నటువంటి శక్తి ఏది ఉన్నదో దానితో ఆదుకోవడానికి ముందుకొచ్చిన వాడెవడో వాడు చరిత్ర యందు నిలబడిపోతాడు. ఏమీ లేనటువంటి ఒక పేద బ్రాహ్మణి ద్వాదశి నాడు పారణ చేయడానికి ఒక్క ఉసిరిక ఇంట్లో ఉంటే ఇంటి ముందుకు బ్రహ్మచారిగా వచ్చిన శంకర భగవత్పాదుల యొక్క చేతిలో వేసేసింది. ఆమె
పరమ పాత్రుడైనటువంటి శంకర భగవత్పాదుల యొక్క చేతిలో ఉసిరికై వేసింది కాబట్టి కనకధారాస్తవం వచ్చింది. లోకానికంతటికీ మార్గదర్శనం చేసింది. శక్తి కలిగి ఉండడం వేరు, ఆ శక్తితో నేను 10 మందికి ఉపకారం చెయ్యాలనేటటువంటి ఆర్ద్రత, మనసు యందు ఆ తడి ఉండడం వేరు. అది లేదనుకోండి, ఎంత శక్తి ఉన్నవాడైనా మీరు ఏదైనా ఆపదతోటో ఆర్తితోటో వెడితే ఆయన దాన్ని చూసి పరిహసిస్తాడు. అది మరింత బాధాకరమవుతుంది. కానీ సత్యనారాయణ స్వామి వారు దయావీరుడు. దయ అన్న మాటకు అర్థం ఏమిటంటే అదొక పరమోత్కృష్టమైనటువంటి భావన. నిజానికి చాలా జన్మల యందు సద్భక్తి కలిగి ఉంటే, పెద్దలను సేవించిన వాడైతే, గురువులను సేవించిన వాడైతే, అటువంటి వాడికి మాత్రమే కారుణ్యము మనసు యందు ఏర్పడుతుంది అంటారు. అందుకే భాగవతం దశమస్కంధంలో మాలాకారుడు శ్రీకృష్ణ పరమాత్మయే కనపడితే అడిగినది ఏమిటి అంటే, నీపాద కమల సేవయు నీపాదార్చకుల తోడి నియ్యమును నితాంత అపారభూతదయయు తపసమందార నాకు దయసేయగదే అని అడిగాడు. ఇప్పటికీ పూజ పూర్తి చేసుకున్న తర్వాత ఈ పద్యం చెప్పి తీర్థం తీసుకునేటటువంటి పెద్దలు ఎందరో నాకు తెలుసు. ఎందుకంటే మనిషి జీవితంలో అడగవలసింది ఏదైనా ఉంటే మాలాకారుడు అడిగాడు దశమస్కందంలో. దాన్ని తీర్థం తీసుకునేటప్పుడు వాడతారు అంటే ఆ నితాంత అపార భూతదయయు అన్న మాట ఎంత గొప్పదో అర్థమవుతుంది. మనిషి దయ కలిగి ఉండాలి. మిగిలిన ప్రాణులకి మనిషికి తేడా అక్కడే ఉంటుంది. మిగిలిన ప్రాణులకు దయ అన్న మాట అన్వయము కాదు. అది దయ చూపించకపోయినా దాని యందు దోషం ఆరోపించరు. ఒక పెద్ద పులి ఆకలితో ఉందనుకోండి, నిండు చూలాలైనటువంటి ఒక జింక ఇంకొక 5 నిమిషాలలో ఈనుతున్నటువంటి జింక ఆ పులిని చూసి పరిగెడుతుంటే, కడుపులో ఉన్న జింక పిల్ల బయటికి వస్తూ ఉంటే వెంటపడి పరిగెత్తి పంజా పెట్టి కొట్టి తల్లి జింకని పిల్ల జింకని కూడా చంపి పులి తినేసింది అనుకోండి, అయ్యయ్యో దానికి దయలేదండి అని ఎవరు అనరు. పెద్ద పులికి దయా అన్న మాట అన్వయం అవ్వదు, సింహానికి దయా అన్న మాట అన్వయం అవ్వదు. దయా అన్న మాట ఉండి తీరవలసిన వాడు లోకంలో మనుష్యుడొక్కడే, ఒక్క మనిషికి ఉండాలి. ఆ దయ లేకపోతే అర్థం లేదు. అది మనకుండాలని చెప్పడం ఒకెత్తైతే, ఆయన దయావీరుడు, ఆయన దయకి అంతు లేదు. మన బాధ చూసి ఆయన తొందరగా కరిగిపోతాడు. ఆ కరిగిపోయే మనస్తత్వం ఎవరి యందు ఉంటుందో వాడు అక్కరకు వస్తాడు, తొందరగా ప్రతిస్పందిస్తాడు అనుకోండి. కనీసం 4 మంచి మాటలైనా మాట్లాడి మన బాధ చూసి ఆయనకి బాధ కలిగినంతగా తాపత్రయపడే వ్యక్తి అనుకోండి, 10 మంది 2 చేతులు ఎత్తి నమస్కారం చేస్తారు. నువ్వు ఎన్ని ఉపన్యాసాలు చెప్పావన్న దానికన్నా, ఎన్ని ప్రవచనాలు చేశావు అన్నదానికన్నా, ఎన్ని పుస్తకాలు చదివావు అన్నదానికన్నా ఎంతమందికి నువ్వు అక్కరకు వస్తావు. నువ్వు కష్టపడైనా 10 మందికి నువ్వు ఉపకారం చెయ్యగలవా? అది చెయ్యగలిగిన వాడైతే ఈశ్వరుడు సంతోషిస్తాడు తప్ప కేవల మాటలు కూడా మంచివే, అవి తక్కువ అని నేను అనను. ఎందుకనంటే వాక్కు అగ్నిహోత్రం, అజ్ఞాన దాహకత్వం చేస్తుంది. కానీ ఉపకారం చెయ్యడానికి మనస్సుకి ఆర్ద్రత ఉండాలి. ఆ ఆర్ద్రత ఎక్కడ ఉన్నదో ఆయన లోకోపకారం చెయ్యగలడు. సత్యనారాయణ స్వామి వారి యొక్క దయ ఇంత అంత అని చెప్పడం సాధ్యం కాదు. ఎవరు ఆర్తితో ఆయన్ని తలుచుకుని ఒక్క నమస్కారం చెయ్యగలిగిన, ఆయన ఉన్నాడు అని నమ్మి అడగగలిగితే ఉత్తర క్షణం పలకడానికి సిద్ధంగా ఉంటాడు. ఈ మాట నేను చెప్పేటప్పుడు వ్యక్తిగత జీవితంలో నా అనుభవాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ మాట నేను మాట్లాడుతున్నాను. అయితే అన్ని సమయాల్లో వేదికల మీద నా వ్యక్తిగత అనుభవాల గురించి నేను మాట్లాడడానికి ఇష్టపడను కాబట్టి చెప్పట్లేదు. కానీ మీలో చాలామందికి నా అనుభవం, అన్నవరం నేను ఎందుకు వెళ్ళానన్న విషయాలు తెలిసి ఉంటాయి కూడా. కాబట్టి అంత దయ కలిగినటువంటి వాడు, తొందరగా కదిలిపోయేటటువంటి మనస్తత్వం ఉన్నవాడు, పిలిస్తే పలికేటటువంటి లక్షణం ఉన్నవాడు. ఏదో దగ్గరగా వెళ్ళి పిలవాలి తప్ప మీరు పిలిస్తే మాత్రం ఎక్కడ పలుకుతానండి, మీరు ఎక్కడో ఉండి పిలిస్తే నాకేమందుతుంది అనడానికి వీలు లేదు. పేరుకి ముందు శ్రీకారం ఉన్నది, శక్తిఘనము, అన్నిటినీ మించి వీరలక్షణం ఉన్నది, చాలా గొప్ప దయ కలిగిన వాడు. మీరు ఎక్కడ ఉండి మనస్సులో స్మరించండి ఆయన్ని,
వెంటనే ఆయన ప్రతిస్పందిస్తాడు. అందుకే దయావీర, ధర్మవీర. అసలు ప్రార్థన చెయ్యవలసిన అవసరం లేకుండా ఆయనకు ఒక పక్షపాతం ఉంటుందిట. పక్షపాతము అంటే వాళ్ళ గురించి ఆయన ఎక్కువ ఆలోచిస్తూ ఉంటాడు. వాడు గత జన్మలలో చేసుకున్నటువంటి కర్మల వలన వాడికి ఏదైనా కష్టం రావలసి వస్తే రేపొద్దున్న వాడికి నేను ఈ కష్టం ఇస్తున్నానని బెంగ పెట్టుకుని ఆ కష్టం రాకుండా నివారణోపాయాన్ని ఇవాల్టి నుంచే సిద్ధం చేయగలిగినంత సౌమ్య బుద్ధి కలిగి ధర్మ రక్షణ చేస్తూ ఉంటాడు. కాబట్టి ధర్మవీరుడు. మహాభారతంలో అర్జునుడు చటుక్కుని ప్రతిజ్ఞ చేసేశాడు. అభిమన్యుణ్ణి ఆ పద్మవ్యూహంలో ద్రోణాచార్యుల వారు చంపేశారు అన్నారు. ఆ కొడుకు చచ్చిపోయాడన్న మాటకి కదిలిపోయాడు అర్జునుడు. ఎవరు చంపారు, ఎవరు అడ్డుపడ్డారు, మిగిలిన పాండవులు లోపలికి వెళ్లకుండా అని అడిగారు. సైంధవుడు అడ్డుపడ్డాడు అన్నారు. రేపు సూర్యాస్తమయం లోపల సైంధవుడి తల తరిగేస్తాను. ఒకవేళ సైంధవుడిని చంపలేకపోతే నేను అగ్నిప్రవేశం చేసేస్తానన్నాడు. తేలికైపోయింది మహాభారత యుద్ధం. సైంధవుడు అర్జునుడికి దొరకకుండా చేసేస్తే మరునాటి సూర్యాస్తమయం వరకు అయిపోయింది యుద్ధం. ఎందుకంటే అర్జునుడు అగ్నిప్రవేశం చేసేస్తాడు. అర్జునుడు లేకపోతే ఇక పాండవులు గెలవడం అన్న మాట లేదు. ఈ ప్రతిజ్ఞ చేసేసి అర్జునుడు వెళ్ళి నిద్రపోయాడు. కృష్ణ పరమాత్మ నిద్రపోలేదు. నిద్రపోకుండా దారుకుణ్ణి పిలిచాడు సారథిని. అర్జునుడు ఏం చేస్తున్నాడు వెళ్ళి చూసిరా అన్నాడు. హాయిగా నిద్రపోతున్నాడండి అన్నాడు. కృష్ణ పరమాత్మ అన్నాడు సారథితోటి, చూశావా, రేపు సూర్యాస్తమయం లోపల సైంధవుణ్ణి చంపేస్తానన్నాడు. అవతల ద్రోణుడున్నాడు, అవతల పరమభయంకరమైన దుర్యోధనుడున్నాడు. అసలు సైంధవుడు దొరకకుండా వ్యూహంలో ఎక్కడో దాచేస్తే సైన్యాన్ని భేదించుకుంటూ అసలు ఎప్పటికెడతాడు సైంధవుడి దగ్గరికి? ద్రోణుడితో యుద్ధం అంటే మాటలు కాదు కదా. కర్ణుడున్నాడు, ఎప్పటికి చేరుతాడు? ఈలోగా సూర్యాస్తమయం అయితే ఏ ధైర్యం చూసుకుని చేసేసాడు ఆ ప్రతిజ్ఞ అని తనే వెళ్ళి నిద్రలేపాడు. బావా, అంత భయంకరమైన ప్రతిజ్ఞ చేశావే, కనపడకుండా సైంధవుణ్ణి దాచేస్తారే, ఎలా నిద్రపోతున్నావా, నీకు నిద్ర ఎలా పట్టిందన్నాడు. అంటే అర్జునుడు అన్నాడు, ప్రతిజ్ఞ చేయడం వరకే నా వంతు, అది నిజమయ్యేటట్టు చూసుకోవడం, నన్ను రక్షించుకోవడం నీ వంతు. నిద్ర పట్టక నువ్వు ఆలోచించుకో, నేను పడుకుంటానన్నాడు. అది ధర్మవీర అంటే. అర్జునుడు ధర్మ సంస్థాపన కొరకు యుద్ధం చేస్తున్నాడు. ఆయన పక్కకి వెళ్ళిపోతే ధర్మం నిలబడదు. ధర్మం నిలబడాలి అంటే అర్జునుడి మీద పక్షపాతంతో ఆ రోజు స్వప్నకాలమునందు యోగ విద్య చేత కైలాసానికి తీసుకెళ్ళి పరమశివ దర్శనం చేయించి పాశుపతాస్త్ర ఉపసంహారములను ఆయనకి ఉపదేశం చేయించి మరునాడు సైంధవుడి తల తరిగితే సరిపోదు. సైంధవుడి తల కింద పడిందనుకోండి, ఎవడు తల నరికాడో వాడి తల నూరు రెక్కలైపోతుంది. అది అర్జునుడికి కూడా తెలియదు. అందుకని కేవలం తల నరకడం కాదు, ఆ తల నరికిన తరువాత కింద పడిపోకుండా బంతులాడు, నేను చెప్పే వరకు అని బంతులాడమని పాశుపతాస్త్రాన్ని ప్రయోగింపచేసి ఆ తలని తీసుకెళ్ళి ఈ వరం అడిగినటువంటి సైంధవుడి యొక్క తండ్రి హిమవత్ పర్వత ప్రాంతంలో తపస్సు చేస్తున్నాడు. ఆయన ఒడిలో పడాలి తల అని ప్రయోగించన్నాడు. పాశుపతాస్త్రం అప్పుడు కాపాడింది. ఆ సైంధవుడి తల వెళ్ళి తండ్రి ఒళ్ళో పడింది. ఆయన మంచి కళ్ళు మూసుకొని ధ్యానంలో ఉండి ఏదో తప్పున ఒళ్ళో పడిందని చూశాడు. నిత్తుటి ముద్దగా ఉన్న తల కొడుకుది అని చూసుకోలేదు. మృతశిరస్సు అని కింద పడేశాడు. ఎవరు తన కొడుకు తల కింద పడేటట్టు కొడితే వాడు మరణించాలన్నాడు. తనే కదా కింద పడేశాడు. తను కింద పడేశాడు కాబట్టి ఆ వృద్ధక్షత్రుడు తండ్రి యొక్క తల 100 రెక్కలయ్యింది. లేకపోతే అర్జునుడు ఏమైపోయేవాడు? ఎప్పుడూ ధర్మం కోసం పరితపించేటటువంటి వాళ్ళు, ఎప్పుడూ ధర్మం కోసం నిలబడేటటువంటి వాళ్ళని రక్షించుకోవడానికి అంత అప్రమత్తుడై ఉంటాట. ధర్మాత్ములకు కష్టం వస్తుందేమోనని వారికి కష్టం వచ్చేటప్పుడు కష్టం కన్నా ముందే పరిష్కారాన్ని సిద్ధం చేస్తాట. అంటే ధర్మమునందు ఆయనకి ఎంత పక్షపాతమో చూడండి. అసలు ఆయన అవతారాలుగా ఎందుకు వస్తాడు అంటే ఆయనే చెప్పుకున్నాడు భగవద్గీతలో, యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానమధర్మస్య తదాత్మానం సృజామ్యహం అన్నాడు.
ఎప్పుడెప్పుడు ధర్మమునకు ఇబ్బంది కలుగుతుందో అప్పుడప్పుడు నేను ఒక అవతారాన్ని రూపాన్ని తీసుకుని ఈ భూమి మీదకు వస్తానన్నాడు. అంతటి ధర్మపక్షపాతి అయినటువంటి పరమాత్మ ధర్మాత్మలను రక్షించడం కోసమని ఆ కొండ మీదకి వచ్చి వెలిసి ఉన్నాడు. అది చెప్పడం కోసం నేను ఇటువంటి ధర్మపక్షపాతం కలిగిన వాణ్ణి అని దానవీర, దయావీర, ధర్మవీర 3 రకములైనటువంటి వీరత్వము నా యందు ఉన్నది అని చెప్పడం. శ్రీ వీర వేంకట, వెంకట కాదు వేంకట. వేం అంటే పాపము అని, కట అంటే తొలగించుట. చేసిన పాపం దుఃఖాన్ని ఇస్తుంది, చేసిన పుణ్యం సుఖాన్ని ఇస్తుంది. దేవీ భాగవతం చేస్తూ వ్యాస భగవానుడు అంటాడు, కాలోహి బలవాన్ కర్త సతతం సుఖదుఃఖయో నరాణం పరతంత్రాణం పుణ్య పాపానుయోగత అంటాడు. నరుడు పరతంత్రుడు. నేను చేసిన పుణ్యం ఏదుందో అది నాకు సుఖాన్ని ఇస్తుంది, నేను చేసిన పాపం ఏదుందో అది నాకు దుఃఖాన్ని ఇస్తుంది. నేను చేసిన పాపపుణ్యములు తెలుసున్నవాడు పరమాత్మ ఒక్కడే. అటువంటి పరమాత్మ ఈ జన్మలో నేను భక్తి మార్గంలో వెళ్ళి గురువుగారి పాదాలు పట్టుకుని శాస్త్రం పట్టుకుని అధర్మం వైపుకి వెళ్ళకూడదు, పాపం చెయ్యకూడదు, ఎప్పుడూ భగవంతుడు చెప్పినట్టు బ్రతకాలని ఎంతో భక్తితో నేను జీవిస్తున్నాను అనుకోండి. అప్పుడు కూడా చేసిన పాపం ఉంది, దాని ఫలితం అనుభవించు అంటే, నేను తప్పించను అంటే భగవంతుడు ఉండి ప్రయోజనం ఏంటి? అప్పుడు కర్మ గొప్పదవుతుంది కాదు, కర్మ కన్నా ఈశ్వరుడు గొప్పవాడు. అందుకే ఆయన వేంకట చేసిన పాపమును తొలగిస్తాడు, లేదా పాపము యొక్క ఫలితాన్ని బాగా తగ్గించేస్తాడు. ఇది చెప్పడానికే శ్లోకాలు వస్తాయి. నమ శివాభ్యాం అశుభాపహాభ్యాం. పాము కరవవలసిన వాణ్ణి ఆ రోజున చీమతో కరిపించి వదిలిపెట్టగలడు. అలాగే ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. వచ్చే ఆపదని తీసేసి దాని స్థానంలో శుభాన్ని పెట్టేస్తాడు. ఎందుకంటే ఈ జన్మలో వాడు మారాడు, ధర్మాన్ని పట్టుకున్నాడు, భగవంతుణ్ణి పట్టుకున్నాడు. వాణ్ణి కాపాడకపోతే నేనున్నానని ఎవరు నమ్మరు. అందుకే వాడు నా కొరకు రక్షింపవలయువాడు. పరమేశ్వరుడు మహాసంతోషపడిపోయేది ఎప్పుడంటేట ఆయనని నమ్ముకున్న భక్తులకు ఉపకారం జరిగినప్పుడు ఆయన సంతోషిస్తాడట. అది నేను చెప్పిన మాట కాదు, భగవంతుడే చెప్పుకున్నాడు. వాడు నా కొరకు రక్షింపవలయువాడు అన్నాడు వామనమూర్తి ఘట్టంలో. నేను వాణ్ణి రక్షించడం భక్తుణ్ణి వాడి కోసం కాదు, వాణ్ణి నేను రక్షించకపోతే అసలు నేనున్నానని లోకం నమ్మదు. నా కోసం వాణ్ణి రక్షిస్తున్నానన్నాడు. కాబట్టి అంత గొప్పగా ధర్మ సంరక్షణ చేస్తాడు. కాబట్టి పాపములను తొలగించి పాప ఫలితాన్ని ఇచ్చేటప్పుడు తగ్గించగలిగినటువంటి సర్వశక్తిమంతుడనై నేను ఇక్కడ ఉన్నాను అని చెప్తున్నాడు. కనుక ఆయన వేంకట, శ్రీ వీర వెంకట సత్య. సత్యం, శివం, సుందరం ఇవి ఈశ్వరునకు పర్యాయ పదాలు. సత్యం అన్న మాటకు అర్థం ఏమిటంటే ఎప్పుడూ మారనిది, ఎప్పుడూ మారిపోయేది ధర్మం. ధర్మం నిరంతరం మారిపోతుంది, నిరంతరం ఒకలా ఉండదు ధర్మం. తెల్లవారుజామున ధర్మం ఒకటి, తెల్లవారిపోయిన తర్వాత ధర్మం ఒకటి, మధ్యాహ్నం ధర్మం ఒకటి, సాయంత్రం ధర్మం ఒకటి, రాత్రి ధర్మం ఒకటి. తల్లి ముందు నించుంటే కొడుకు ధర్మం, తండ్రి ముందు నించుంటే కొడుకు ధర్మం, గురువు ముందు నించుంటే శిష్య ధర్మం, శిష్యుడి ముందు నించుంటే గురువు ధర్మం, అన్న ముందు నించుంటే తమ్ముడి ధర్మం, తమ్ముడి ముందు నించుంటే అన్న ధర్మం, ఉద్యోగానికి వెడితే ఉద్యోగి ధర్మం, సమాజంలోకి వెడితే పౌరధర్మం, పూజ చేసుకుంటే భక్తుని యొక్క ధర్మం. ప్రవచనం చేసేటప్పుడు శాస్త్రము చేత ప్రతిపాదింపబడిన విషయం తప్ప తన స్వబుద్ధికి తోచినవి చెప్పకూడదు. వినేటప్పుడు ఏమీ మాట్లాడకుండా వినడం ధర్మం. ఎప్పుడు ఎక్కడ ఎలా ఉండాలో అలా ఉంటారు. ఆశ్రమాన్ని బట్టి మారిపోతుంది. బ్రహ్మచారికి ఒక ధర్మం, గృహస్థుకు ఒక ధర్మం, వానప్రస్థుకు ఒక ధర్మం, సన్యాసికి ఒక ధర్మం. ఆశ్రమాన్ని బట్టి దేశమును బట్టి మారిపోతుంది. దక్షిణ దేశంలో శివలింగానికి అభిషేకం చేస్తే చొక్కా బనీన్ లేకుండా చేస్తారు. ఉత్తర దేశంలో అభిషేకం చేస్తే ఉన్ని బట్టలు ఎన్నో కప్పుకుని చేస్తారు. దేశాన్ని బట్టి ధర్మం మారుతుంది, కాలమును బట్టి మారుతుంది, ఆశ్రమమును బట్టి మారుతుంది. ధర్మము నిరంతరము మారిపోతుంది. మారిపోయే ధర్మాన్ని ఎవడు బాగా పట్టుకుని అనుష్ఠిస్తాడో వాడు మారనటువంటి సత్యమునందు చేరిపోతాడు.
అందుకే సత్యం ఎవరు అంటే పరమేశ్వరుడు. అసలు సత్యము లేని ధర్మము లోకమునందు ఉండదు. సత్యం ఉంటేనే ధర్మం ఉంటుంది. అసలు తెర ఉందనుకోండి చలనచిత్రం వేస్తారు, అసలు తెరే లేదనుకోండి చలనచిత్రం ఎలా వేస్తారు? కదిలిపోయే చలనచిత్రం కథలని ఏ రంగు లేని తెల్లటి తెర మీద వేస్తారు. తెల్లని తెర, దానికి ఏ రాగద్వేషాలు ఉండవు, ఏ సుఖ దుఃఖాలు ఉండవు. అయ్యో నిన్నటి వరకు వేసిన చలనచిత్రం ఇవాళ కూడా వేయిపోయారా అండి అనేది ఏం అడగదు. చాలామంది వచ్చారని మురిసిపోదు, తక్కువ మంది వచ్చారని ఏడవదు. దానికి ఏ సంబంధం లేదు. నిర్వికారంగా, నిశ్చలంగా, నిర్గుణంగా ఎప్పుడూ అలాగే ఉండేదేదో అది సత్యం, అది పరమాత్మ. దానికి ఏ వికారములు లేవు. ఆ సత్యమైనటువంటి వాడెవడో వాడు కాలమునందు లొంగేటటువంటి వాడు కాడు, వాడు కాలాతీతుడు. కాలమునందు సమస్త జీవులు వెళ్ళిపోతారు. అందుకే జగత్ అంటారు. జగత్ అన్న మాటకు అర్థం ఏంటంటే జాయతే గచ్చతే ఇది జగత్. ఏది పుడుతోందో, ఏది వెళ్ళిపోతోందో అటువంటి ప్రాణులతో కూడుకుని ఉన్నదాన్ని జగత్ అని పిలుస్తారు. పుట్టిన ప్రతి ప్రాణికి, అది చెట్టు కానివ్వండి, జంతువు కానివ్వండి, పుట్ట కానివ్వండి, మనిషి కానివ్వండి, పుట్టిన తేదీ ఉంటుంది. పుట్టిన తేదీ ఉన్నది అంటే మరణ తేదీ కూడా ఉంటుంది. అది వెళ్ళిపోతుంది, లోకంలో ఉండదు అది. కాకపోతే ఒకదానికన్నా ఒకటి ఎక్కువ కాలం ఉండొచ్చు అంతే తప్ప శాశ్వతంగా మాత్రం ఉండవు, వెళ్ళిపోతాయి. కానీ కాలమునందు వెళ్లకుండా నిలబడిపోయేదేదో, కాలముతో సంబంధము లేనిదేదో, కాలమును కూడా ఎవరు నిర్వహించగలడో, ఎవరి ఆజ్ఞకి భయపడి సూర్యచంద్రులు కూడా అస్తమయము ఉదయము జరిగి కాలము నడుస్తోందో వాడు సత్యం. అది నిజానికి కంటితో చూడడం కుదరదు, అది అనుభవంగా వస్తుంది అద్వైతానుభూతి ఎందు. కానీ అది ఘనమైతే, అది వచ్చి ఒక రూపంతో నిలబడితే అది సత్యం. అందుకే సత్యాన్ని పురుషస్వరూపంగా చూపించారు. ఎందుకు చూపించారు అంటే పతిం విశ్వస్యాత్మేశ్వరగుం శాశ్వతగుం శివమచ్యుతం అంటారు. పతిం, ఆయన భర్త లోకాలకన్నిటికీ. ఆధ్యాత్మ విద్యయందు స్త్రీ పురుషులని ఉండరు. ఏదో సభలోనూ ఇంట్లోనూ అయితే వీళ్ళు పురుషులండి వీళ్ళు స్త్రీలండి అంటారు. కానీ ఆధ్యాత్మ విద్యయందు అందరూ స్త్రీలే, అందరూ భగవంతుణ్ణి పొందాలి. భగవంతుడు పురుషుడు. పతిం విశ్వస్యాత్మేశ్వరగుం, ఆయనే లోకములకు పతి, జగత్పతి. అందరూ పతిని పొందుతారు. ఆయన పతి కాబట్టి నేను పురుషుణ్ణి, మీరందరూ నన్ను పొందాలి, సత్యము నేను, చివరికి నా యందు మీరు లయమైపోవాలి. అందుకొరకు మనుష్య జన్మ వచ్చింది. ధర్మాన్ని పట్టుకుని ఆ అనుష్ఠానం చెయ్యండి అని చెప్పడానికి గండు మీసాలతో ఉండేటటువంటి ఏకైక మూర్తి సత్యనారాయణ స్వామి. అందుకని పుంస్వరూపంగా ప్రకాశిస్తుంటాడు అన్నవరంలో. కాబట్టి సత్య నారాయణ. నారాయణ అన్న మాటకు అర్థం ఏంటంటే నారములు అంటే నీళ్లు, నీళ్లని ఆయనముగా చేసుకున్నవాడు. ఆయనము అంటే ఆయన ఊంచుకోవడానికి స్థానమైనది, ఆలంబనముగా చేసుకున్నవాడు అని దాని అర్థం. నిజానికి లోకములన్నీ కూడా ప్రళయకాలంలో నీటిలో మునిగిపోతాయి. లోకంబులు లోకేశులు లోకస్తులు తెగిన తుది అలోకంబకు పింజీకటి కావల యవ్వండే కాకృతి వెలుగు అతని నీ సేవింతున్నంటారు పోతన గారు గజేంద్రమోక్షణ ఘట్టంలో. ఈ లోకాల్లో ఉన్నవాళ్ళు, లోకాల్ని పరిపాలించేటటువంటి వాళ్ళందరూ కూడా ప్రళయ జలముల యందు లయమైపోతారు. మహాభారతం ఆరణ్య పర్వంలో మార్కండేయుడు ధర్మరాజు గారి దగ్గరికి వచ్చి మహాప్రళయం ఎలా ఉంటుందో వర్ణిస్తాడు. ఎందుకనంటే ఆయనకి ఆయుర్దాయం ఇచ్చి మహాప్రళయం ఎలా ఉంటుందో చూపించాడు పరమాత్మ. ఆయన వర్ణిస్తాడు మహాప్రళయాన్ని. అప్పుడు సూర్యచంద్రులు ఉండరు కాబట్టి కటిక చీకటి. సూర్యచంద్రుల అవసరం లేకుండా తనకు తాను ప్రకాశిస్తూ ఉంటాడు ఆయన. నత్ర సూర్యో భాతి న చంద్రతారకం నేమా విద్యుతో భాతి కుతోయమగ్ని తమేవ భాంతం అనుభాతి సర్వం తస్య భాషా సర్వమిదం విభాతి. ఎక్కడ సూర్యుడు చంద్రుడు తారకలు అవసరం లేకుండా తనంత తాను స్వయం ప్రకాశకమై వెలుగుతూ ఉంటాడో ఆయన పరమాత్మ. కాబట్టి ఆయన ఈ లోకాలన్నీ మహాప్రళయంలో నీళ్లలో కలిసిపోతే కరారవిందీన పదారవిందం ముఖారవిందీ వినివేశయంతం వటస్య పత్రస్య పుటీశయానం బాలం ముకుందం మనసాస్మరామి అంటాడు కృష్ణలీలాతరంగిణిలో లీలాశకుడు. ఆయన ఒక్కడు మాత్రం పసిపిల్లవాడై ఆ మర్రి ఆకు మీద ఆ ప్రళయ జలాల మీద తేలుతూ కాలి బొటనవేలు తీసుకుని నోట్లో పెట్టుకుని చీకుతూ ఉంటాడు.
అదేమిటండి కాలి బొటన వేలు నోట్లో పెట్టుకోవడం ఎందుకు అంటే, ఒకప్పుడు మాంధాత చంటితనంలో తల్లి లేనప్పుడు ఎలా బతకాలినా, తల్లి లేదు కదా, తండ్రి లేడు కదా అంటే, అప్పుడు వరం ఇచ్చాడు ఇంద్రుడు, బొటనవేలు నోట్లో పెట్టుకుని చీకితే అమృతస్రావం అవుతుంది, బతుకుతాడు అన్నాడు. ఆయనకైనా మరి మా పిల్లలకని అడిగారు. మీ పిల్లలకి కూడా అలవాటు చెయ్యక్కర్లేకుండా చిన్నతనంలో బొటనవేలు నోట్లో పెట్టుకు చీకుతారు, అమృతస్రావం అవుతుంది అన్నాడు. పిల్లలందరికీ అలవాటు వస్తుందంటారు, బొటనవేలు నోట్లో పెట్టుకు చీకుతారు, ప్రయత్నపూర్వకంగా తప్పించాలి. ఇంద్రుడు వరం ఇచ్చాడు కాబట్టి బాంధాత నోట్లో బొటనవేలు పెట్టుకు చీకాడు, అమృతస్రావం అవుతుందని. నాకు బొటనవేలు నోట్లో పెట్టుకోక్కర్లేదు, నా శరీరమే అమృతఘనము, అమృతవపుహు అంటున్నావా లేదా విష్ణు సహస్రంలో. అందుకని నేను కాలి బొటనవేలు పెట్టుకుంటాను. అందుకని కాలి బొటనవేలు నోట్లో పెట్టుకుని ఆ మర్రి ఆకు మీద తేలుతూ ఉంటాడు ప్రళయ జలాలలో. మార్కండేయుడు దర్శనం చేసి స్తోత్రం చేశాడు. అందుకని నారములు వాయనములుగా కలిగినవాడు. అసలు నిజానికి సమస్త సృష్టి దేని వలన వస్తుంది అంటే నీటి వలన వస్తుంది. నీరు లేకపోతే సృష్టి సృష్టి కాదు కదా, ప్రాణములు కూడా ఉండవు. అందుకే అమృతం వా ఆపహ అంటారు, నీరు అమృతము. వ్యాస భగవానుడు లింగపురాణం చేస్తూ సంజీవనం సమస్తస్య జగత సలిలాత్మిక భవ ఇత్యుచ్యతే మూర్తిర్భవస్య పరమాత్మన అంటాడు శంకరుడి గురించి. ఆ నీళ్లు ఉంటే ప్రాణములు నిలబడతాయి, నీరు లేకపోతే ప్రాణం ఉండదు, నీరు లేకపోతే ధర్మం ఉండదు. నీరు లేదు స్నానం ఎలా చేస్తారు, నీరు లేదు ఆచమనం ఎలా చేస్తారు, అర్ఘ్యం ఎలా ఇస్తారు, పూజలు ఉపచారాలు ఎలా నడుస్తాయి, అంతవరకు ఎందుకు. నీళ్లు లేవు, దాహం ఎవరు తట్టుకోలేరు, అప్పుడు ధర్మం అన్నమాట ఇవేం అన్వయం కావు. ఎక్కడ నీరుందో అక్కడ అవతల వాడిని కొట్టి లాక్కు తాగేస్తారు. నీరు అంత అవసరం అయినప్పుడు ఆ నీటిని లోకమునకు అందించి సమస్త ప్రాణులు బ్రతికేటట్టుగా చూస్తున్న వాడెవరో ఆయన నారాయణ. నీటి రూపంలో ఉండి లోకాన్ని ధర్మాన్ని అన్నింటినీ బ్రతికిస్తూ ఉంటాడు. ఆఖరణ ప్రళయ జలములను ఆసరా చేసుకుని దాని మీద తేలియాడుతూ మళ్ళీ పునఃసృష్టి జరిగేటట్టుగా చేస్తాడు. అది ఎవరో కాదు, నేనే. కాలమునందు పుట్టుక లేదు, పెరుగుట లేదు, మరణించుట అన్న మాట లేదు. మూడిటికి అతీతంగా కాలాతీతుడుగా ఎప్పుడూ ఉండిపోయేటటువంటి పరబ్రహ్మాన్ని ఈ కంటితో చూడాలనుకుంటే ఇదిగో నేను ఇలా నిలబడి ఉన్నాను, మీరు చూడవచ్చు. అది చెప్పడం నారాయణ. అందుకని శ్రీ వీర వెంకట సత్య నారాయణ. ఆయన భార్య అనంతలక్ష్మీ సత్యవతీదేవి అన్నారు. అనంత, ఆమె శక్తి అంత ఇంత అని చెప్పడం ఎవరికీ సాధ్యం కాదు. అనంత శబ్దమునకు పర్యాయ పదమే కామకోటి, కామాక్షి. కామకోటి అంటే నువ్వు ఏమడుగుతావు అడుగు, నేను ఇది చెయ్యలేనన్నమాట అన్వయం అవ్వదు. అంత శక్తి ఒక చోట నిలబడితే అనంత. లక్ష్మీ, ఆమెయే లక్ష్మీదేవి. సత్యవతి, ఆమెయే బ్రహ్మశక్తి అయినటువంటి వాగ్రూపిణి, ఆమె శక్తి స్థానమైనటువంటి గౌరి. అంటే ఆమెయే ముగురమ్మల రూపమైనటువంటి తల్లి. గిర్దేవతేతి గరుడధ్వజ సుందరీతి శాకాంబరీతి శశిశేఖర వల్లభేతి సృష్టి స్థితి ప్రళయకేళుష సంస్థితాయై తస్మై నమస్త్రిభువనైక గురోస్తరుణ్యై అంటారు శంకరాచార్యులు వారు. అందుకే శ్రీమత్ త్రిపాద్విభూతి వైకుంఠ మహానారాయణ యంత్రం మీద ఉంటాడు కాబట్టి పరబ్రహ్మశక్తిగా ఉంటాడు. ఆయనే బ్రహ్మ, ఆయనే విష్ణువు, ఆయనే శివుడు. అందుకే ప్రారంభస్థానాన్ని బ్రహ్మస్థానమని, మధ్యస్థానాన్ని శివస్థానమని, పై స్థానాన్ని విష్ణుస్థానమని పూజ చేస్తారు. అక్కడ యంత్రానికి విష్ణు పంచాయతనమునందు ఉంటాడు. విష్ణు పంచాయతనము అంటే ఆయన విష్ణు స్వరూపంగా ప్రధానంగా పూజ అందుకుంటే చుట్టూ నలుగురు ప్రధాన దేవతలు ఉంటారు. గణపతి, సూర్యుడు, అంబిక, శంకరుడు. నలుగురు నాలుగు దిక్కులా ఉండి మధ్యలో యంత్రం మీద ఉంటాడు. అలా ఉన్నటువంటి మహానుభావుడు ఎవరున్నాడో ఆయన అనంతలక్ష్మీ సత్యవతి. అంటే ఆమెయే సరస్వతి, ఆమెయే లక్ష్మి, ఆమెయే పార్వతి. మీరు ఆమెకి నమస్కారం చేసిన కారణం చేత మీరు ఏమి కావాలని కోరుకుంటున్నారో దాన్ని అనుగ్రహించగలిగినటువంటి పరబ్రహ్మము యొక్క శక్తి ఘనమై నిలబడితే ఆమెయే అనంతలక్ష్మి సత్యవతి స్వరూపం. అన్నవరంలో అయితే ఏకపీఠం మీద పక్కన శివకేశవులకు భేదం లేకుండా శివుడు కూడా ఉంటాడు. ఒకే పీఠం మీద ముగ్గురు ఉంటారు.
కాబట్టి అంత పరమాద్భుతమైనటువంటి రూపం శ్రీ వీరవెంకట సత్యనారాయణ స్వామి వారి యొక్క రూపం. ఈ సత్యనారాయణ స్వామి వారి యొక్క విశేషంలో ఉండేటటువంటి మరొక అద్భుతమైన విశేషం ఏమి అంటే, సర్వసాధారణంగా పూజ జరిగేటప్పుడు పాటించేటటువంటి నియమములు ఏ ఉంటాయో వాటికన్నా కూడా అతీతంగా సౌలభ్యం ఉండి మరింత కిందకి స్వామి వస్తాడు అన్న విషయాన్ని ప్రతిపాదిస్తుంది. కల్పము అంటారు. కల్పము అంటే ఈ పూజ ఎలా చేయాలి, ఈ వ్రతం ఎలా చేయాలి అంటే నా స్వబుద్ధికి తోచినట్టు నేను చేయకూడదు. అది ఎలా చెయ్యాలి అన్నది, ఆ రూపమునకు ఎలా చెయ్యాలో అది ఋషుల చేత ప్రతిపాదింపబడుతుంది. అది ఋషిప్రోక్తము. కల్పం ఎప్పుడూ ఋషిప్రోక్తం. కల్పాన్ని చూడాలి. మీరు సత్యనారాయణ వ్రతం చేద్దాం అనుకుంటే నిజానికి ముందు వ్రతకథ చదువుకోవాలి. ముందు ఇంటి దగ్గర వ్రతకథ చదువుకుంటే మొట్టమొదటి అధ్యాయంలోనే వ్రతం ఎలా చెయ్యాలి చెప్తారు. వ్రతంలో మీరు పగల ఉపవాసం ఉండి సాయంకాలం నందు వ్రతము చేయవలెను అని ఉందనుకోండి, ఆ వ్రతం సాయంకాలం చేయడం ప్రసిద్ధము అని గుర్తు. ఒకవేళ అలా ఉందనుకోండి సత్యనారాయణ స్వామి గారి వ్రతకథలో, మీరు ఇంటికి వెళ్ళి బాగా పరిశీలించండి. అన్నీ నేనే అరటిపండు తోలు విప్పి మీకు పెట్టక్కర్లేదు కదా, ఇంటికి వెళ్ళి పరిశీలించండి. అలా ఉందనుకోండి, ఉపవాసం ఉండి బంధుజనులను పిలుచుకొని సాయంకాలము వేళ పునః స్నానము చేసి సత్యనారాయణ వ్రతము చేయవలెను. ఓసారి చెయ్యండి, ఏమిటి కష్టం? ఉపవాసం ఉండలేకపోతే కాసిన పాలు తాగండి, పళ్ళు తినండి. అంతా ఉండలేను, మధుమేహం ఉంది అంటే ఓ ఇడ్లీ తినండి. ఆవిరి మీరు ఉడికింది, ప్రత్యక్షంగా అగ్నితప్తం కాలేదు కాబట్టి శరీరం పడగొట్టేసుకుని చేయమని లేదు. సాత్విక పదార్థంతో నిలబెట్టుకుని అందులో ఎలా చెప్పారో అలా చేయమని. నదీ తీరమునందు కానీ, గోశాలలో కానీ, నైమిషారణ్యమునందు కానీ, దేవాలయ ప్రాంగణమునందు కానీ, అథవా ఇంటిలో ఈశాన్య దిక్కున కానీ గోమయము తోలకి అని ఉందనుకోండి, ఆవు పేడ తెచ్చుకోండి, కాస్త అలకండి. శ్రద్ధ అన్న మాటకు అర్థం ఏమిటి? ఒకటి చేసేటప్పుడు అసలు అది ఎలా చేయమన్నారన్న విషయం తెలిసి ఉండాలి కదా. అది ప్రథమాధ్యాయంలో ఉంది కదా. సత్యనారాయణ స్వామి వారి వ్రతకథ పుస్తకం పరమ సంక్షిప్తంగా కాకుండా బాగా దాని గురించి స్పష్టంగా ప్రతి శ్లోకానికి తాత్పర్యంతో ఉన్న పుస్తకం ఒకటి సంపాదించుకుని ప్రథమాధ్యాయం చదివితే వ్రతం ఎలా చెయ్యాలో ఋషి చెప్తాడు, నారదుడు చెప్పాడు. అది నువ్వు కర్మగా చెయ్యి, దాన్నే పట్టుకో. అందుకని ముందు కల్పన చదువుతారు. అసలు ఏం చెయ్యాలి అన్నది చదవకపోతే మీరు అంతా చేసేసి కథ చదివారనుకోండి, కథలో సాయంకాలము వ్రతము చేయవలెను అని ఉందనుకోండి, మీరు 11ంటికి చేస్తున్నారనుకోండి, మీకు ఏమనిపిస్తుంది? అప్పుడు వేళ్ళు విరుచుకుని అయ్యో సాయంకాలం చేస్తే బాగుండేదే అని అనుకోకురా అని చెప్పడానికి ముందు కథ చదువుకో అని చెప్తారు. ముందు కల్పం చదవాలి. కల్పం సంస్కృతంలో మంత్రపురస్సరంగా ఉన్నది, అర్థం కాదేమో అని కథలో మొదటి అధ్యాయంగా దాన్ని చెప్తారు. ఎక్కడైనా అలాగే చెప్తారు. శ్రావణ మాసం వరలక్ష్మీ వ్రత కథలోనైనా ఎలా చెయ్యాలో చెప్తారు. కల్పాన్ని పాటించాలి. పాటిస్తే మీరు జాగ్రత్తగా గమనిస్తే సత్యనారాయణ స్వామి వారి అనుగ్రహం విషయంలో మిగిలిన వ్రతాల కన్నా ఈ వ్రతంలో ఒక సౌలభ్యం మీకు కనపడుతుంది. అంటే నేను మీతో అన్నాను కదా, దయావీరుడు అన్నాను. సర్వసాధారణంగా వ్రతం చేస్తున్నారు అంటే భార్యాభర్తలు పీటల మీద కూర్చుంటారు. కొన్ని వ్రతాల విషయంలో భర్త గారి అనుమతితో ఆయనకో నమస్కారం చేసి భార్య కూర్చొని చేసుకుంటుంది. వరలక్ష్మీ వ్రతం ఉందనుకోండి, భార్య చేసుకుంటుంది. కానీ మీరు ఈ సత్యనారాయణ స్వామి వారి వ్రతాన్ని పరిశీలిస్తే 3వ అధ్యాయం దగ్గరికి వచ్చేటప్పటికీ అసలు భర్తలు బతికున్నారా లేదా అన్నది తెలియదు తల్లికి కూతురికి. ఎందుకంటే వాళ్ళు కారాగారంలో ఉన్నారు. నేను వ్రతం చేసుకుంటాను అని ఆవిడ మొక్కుకుని వాళ్ళు వచ్చేదాకా ఆగలేదు. ఎవరో వ్రతం చేస్తుంటే చూసి తనకున్న ద్రవ్యంతో ఆమె వ్రతం చేసేసుకుంది. అంటే భర్త గారితో కలిసే వ్రతం చేసుకోవాలన్న నియమం లేదని అర్థమవుతుందా లేదా? కల్పన చదివితే ఏమర్థం అవుతుందంటే ఆ వ్రతం ఎంతమందికి సావకాశం ఇచ్చేస్తోంది అంటే ఆర్తితో ఉన్న వాళ్ళందరినీ లోపలికి తీసుకుంటోంది వ్రతం. అందుకు కల్పన చదువుతారు. కథ ఎందుకు చదువుతారు అంటే కథ చదివేటప్పుడు దృష్టికోణం వేరుగా ఉంటుంది. కథ నెగడు, వినడం కర్ర పెట్టి పొడవడం. నెగడు ఉందనుకోండి, అగ్ని వెలుగుతోందనుకోండి, మీరు కర్ర పెట్టి పొడిస్తే రవ్వలు రేగుతాయి. బాగా కల్పాన్ని శ్లోకాలు చదువుతుంటే అందులో ఉన్న అంతరార్థాలు మీకు బాగా అర్థం అవుతాయి. అందరికన్నా
దైవస్వరూపం గురించి భక్తులలో భక్తిని నిలబెట్టవలసినటువంటి కర్తవ్యము ఉన్నవాడు ఎవరు అంటే శాస్త్రము చదివి అర్థం చేసుకోవలసిన అవసరమున్న బ్రాహ్మణుడు. అందుకే అందులో ఎవరు చేశాడు వ్రతం ముందు? ఎన్ని కష్టాలలో ఉన్నా భగవద్భక్తిని వదలకుండా తిరుగుతున్నవాడు సత్యనారాయణుడే కనపడి వ్రతం చేయమంటే ఉన్న ద్రవ్యంతో వ్రతం చేశాడు. దరిద్రం పోయి. ముందు నమ్మి చేయవలసిన వాడు ఎవరో ఆయన చేశాడు. ముందు తలకాయ మాట చెప్పింది అనుకోండి, పాదములు కదులుతాయి. సాయంకాలం అక్కడికి వస్తానన్నావు కదా, 5 గంటలకల్లా వాహనం ఎక్కుతానన్నావు కదా, ఎక్కడో కడప నుంచి వచ్చాను, బాగా బడలిపోయాను, కాసేపు పడుకుంటాను, 6:30కి వెడదానులే అంటే ఎలా? లే అని శిరస్సు ఆజ్ఞనిస్తే స్నానం చేసి అనుష్ఠానం చేసుకుని పాదాలు కదులుతాయి వాహనం వైపుకి. ఇక్కడి నుంచి ఆజ్ఞ రావాలి, అప్పుడు గమనం ఉంటుంది. ముందు చెయ్యవలసిన వాడు చేశాడు. వెంటనే అరణ్యంలో కట్టెలు కొట్టుకుని అమ్మి జీవనం చేసేటటువంటి వ్యక్తి ఈయన చేస్తున్న వ్రతాన్ని చూసి ఆయన చేశాడు. అంటే ముందు తల సరిగా ఉంటే కింద వరకు సరిగ్గా ఉంటుంది గమనం. అంటే చెయ్యవలసిన వాడు సరిగ్గా చెయ్యాలి, చదవవలసిన వాడు చదవాలి, అప్పుడు క్రింద కూడా బాగుంటుంది. ఇప్పుడు మధ్యలోకి ఎవరు వచ్చారు? రాజ్యాన్ని పరిపాలించేటటువంటి రాజుకి ఆ భగవంతుడి మీద నమ్మకం ఉండాలి. ఆయనకి ఏదో వ్యక్తిగతంగా ఓ అవసరం ఏర్పడింది. అవసరం వేరు, కోరిక వేరు. నాకు అమెరికా అధ్యక్ష పదవి కావాలంటే కోరిక అవ్వచ్చు. నాకు కొడుకు ఉండాలి, నాకు కూతురు ఉండాలి, వాళ్ళు దీర్ఘాయుష్మంతులు కావాలి, నాకు మనవడు పుట్టాలి, నేను చూడాలి మనవణ్ణి, నాకు సొంత ఇల్లు ఉండాలి, స్వగృహే అని నేను సంకల్పం చెప్పుకోవాలి, నేను ఒకళ్ళ దగ్గర చెయ్యి చాపవలసిన అవసరం లేకుండా బ్రతకాలి, అనాయాసంగా నేను శరీరాన్ని వదిలిపెట్టేయాలి. ఇవన్నీ అవసరాలు. అవసరాలు తీరకపోతే ఎవరికి చెప్పుకోవాలి? నాకే చెప్పమని ఈశ్వరుడే చెప్పాడు. ఆర్తో జిజ్ఞాసురర్థార్థీ జ్ఞాని చ భరతర్షభ అన్నాడు. వాళ్ళు నలుగురు నన్నే అడుగుతారన్నాడు. కాబట్టి ఇప్పుడు వాళ్ళు ఆయన్నే అడగాలి. అందుకని రాజు కూడా దేశాన్నేలే రాజుకి ముందు నమ్మకం ఉంటే ప్రజలకు. కాబట్టి ఇప్పుడు రాజు ఏం చేశాడు? నదీ తీరానికి వచ్చి చేశాడు, అంతఃపురంలో కూర్చొని చేయలేదు. అందుకే మీకు భద్రశీల అన్న నదీ తీరంలో చేస్తున్నాడు అని చెప్తారు. ఎందుకని అంటే కల్పాన్ని ఏం చెప్పారో అది కథలో చూపిస్తున్నారు. ఇప్పుడు ముందు చేయవలసిన వాడిని చెప్పారు, తర్వాత కింద అనుసరించిన వాడిని చెప్పారు, ఇప్పుడు ఒక రాజుని చెప్పారు, రాజు నదీ తీరంలో చేయడం చెప్పారు. చిట్ట చివరికి వచ్చేటప్పటికి ఆ విషయంలో కూడా కొడుకు అనుకున్నాను కానీ కూతురు పుట్టింది కదా అని ఏదో అక్కర్లేని ఆలోచనలన్నీ చేసి మరిచిపోయిన వాడికి జ్ఞాపకం చేసి చిట్ట చివర చేస్తే సంతోషం పొందిన వాడి గురించి చెప్పారు. అందరినీ అందులోకి తీసుకొచ్చేశారు. ఇప్పుడు అంటే వ్రత కథలోకి ఎవరు వచ్చారు? రాని వాళ్ళు ఎవ్వరు లేరు. అందరూ వ్రతం చేసుకోవచ్చు. కానీ పెద్ద పీఠముడంతా వ్రతంలో ఎక్కడ ఉంటుందంటే ఆ కూతురు ఉంటుంది, వైశ్యుని యొక్క కూతురు. ఆమె వ్రతం చేస్తుంది. భర్త తండ్రి వచ్చేశారు పడవల్లో అని చెప్తారు. ఆ సంతోషంతో ప్రసాదం తీసుకోవడం మానేసి గబగబా నదీ తీరానికి ఎడుతుంది. పడవ మునిగిపోతుంది. అశరీరవాణి పలుకుతుంది. అశరీరవాణి అంటుంది నువ్వు ప్రసాదం తినకుండా వచ్చావు, పడవ మునిగిపోయింది. గబగబా వెళ్ళి ప్రసాదం తిని, ప్రసాదం తినగానే మళ్ళీ భర్త నీళ్ళల్లోంచి పైకి తేలాడు అని ఉంటుంది. ఇది వినేటప్పటికి మాత్రం బాగుండదు కదా అని భక్తితో విన్నట్టుగా విన్నా, ఏమిటో అలా కూడా చేస్తాడా అండి, బొత్తిగా అన్యాయంగా పడవలో ముంచేస్తాడా ప్రసాదం పుచ్చుకోపోతే అని అనిపిస్తుంది. మీరు చెప్పరు, నేను చెప్తాను, అంతే తేడా. కానీ దాని అర్థాన్ని తెలుసుకోవాలి. అది ఎందుకు 10 మాటలు వింటారంటే వింటున్నప్పుడు అడుగుతారు బ్రహ్మస్థానాన్ని, అయ్యా ఇది ఇలా ఎందుకు వచ్చింది ఈ శ్లోకం అని అడుగుతారు. అప్పుడు బ్రహ్మస్థానం దాన్ని పరిష్కరించి చెప్తారు. ప్రసాదము అన్న మాటకు అర్థం ఏమిటంటే అనుగ్రహము. అయా మీరు ప్రసాదించింది అంటారు. అయా మీరు ప్రసాదించిన 2 ఎకరాలతో క్షేమంగా బతుకుతున్నానంటారు. ప్రసాదం అంటే అనుగ్రహము. ప్రసాదము అనుగ్రహమై, ఈశ్వరానుగ్రహమై నిన్ను కాపాడుతుంది. ప్రసాద తిరస్కారము అంటే ఈశ్వరానుగ్రహ తిరస్కారము. నాకు అక్కర్లా నీ అనుగ్రహం. నీ అనుగ్రహం అక్కర్లేదన్నప్పుడు ఎందుకు జరుగుతుంది శుభం? అశుభం జరిగింది. ఇది అశరీరవాణి చెప్పింది. అశరీరవాణి అంటే శరీరం లేనిది. శరీరం లేకుండా వాణి ఎక్కడ ఉంటుంది? శరీరం ఉంటే కదా మాట మాట్లాడడం. శరీరం లేకుండా మాట ఎలా మాట్లాడతారు? శరీరం లేకుండా మాట్లాడేది ఏది అంటే వేదం ఒక్కటే. వేదమునకు శరీరం ఉండదు. అశరీరవాణి అని మీకు ఎక్కడ వినపడినా దాని అర్థం వేదవాక్కు అని. వేదం చెప్తోంది. ఏమని చెప్తోంది?
ఈశ్వరుడి యొక్క అనుగ్రహము కొరకు నువ్వు ఒక వ్రతాన్ని కాని పూజ కాని చేసి నివేదన చేసినటువంటి శేషమును ప్రసాదముగా తీసుకుంటే ఆ భక్తితో చేసిన కారణం చేత 6వ వంతు నీ మనసు అవుతుంది. మనసై బుద్ధి అయి అప్పటి వరకు పరిష్కారము తోచనిది ఇప్పుడు తోస్తుంది బుద్ధికి. అదే నీ సమస్య తీరడానికి కారణమవుతుంది. ఎక్కడి నుంచి అవరాకల నీ బుద్ధికే తోస్తుంది, తోచి సమస్య పరిష్కారం అవుతుంది. అయ్యయ్యయ్యయ్యో ఇన్నాళ్ళ నుంచి వదిలేశాను, ఆయన దగ్గరికి వెడితే పని అయిపోను కదా అని అప్పుడు పరిగెడతాడు. అదేమయ్యా ఇంత కష్టపడ్డావు, ఒక్కసారి నా దగ్గరికి వస్తే అయిపోను కదా, ఇక మీరు మర్చిపోండి, ఇది మీది కాదు నాది సమస్య అంటాడు. అయిపోయిందా? అది ఇప్పుడు తట్టింది. ఆ తట్టడానికి 6వ వంతు ఏది బుద్ధిగా మారి నీ సమస్యని పరిష్కారమునకు ప్రచోదనం చేస్తుందో అది ప్రసాదము. దాన్ని తిరస్కరించడం ఈశ్వరానుగ్రహం వద్దడం. ఈశ్వరానుగ్రహం వద్దన్న వాడికి శుభం ఎలా వస్తుంది? అది అశరీరవాణి పలికినది. అంతేగాని భగవంతుడు ఒక పెద్ద పైశాచికవాది, ప్రసాదము తిననందుకు పడవలు ముంచాడు అని సిద్ధాంతాలు చేయకూడదు. దాని అర్థం తెలుసుకునే ప్రయత్నం చెయ్యాలి. కాబట్టి శ్రీ సత్యనారాయణ స్వామి వారి వ్రతము అని అన్నప్పుడు ఆ ఒక్క మంటపంలోకి ఎన్ని గ్రహాలు తీసుకొస్తున్నాం, పంచలోక పాలకుల్ని ఎలా తీసుకొస్తున్నాం, అందులోకి దిక్పాలురు ఎలా వస్తున్నారు, ప్రధానుడుగా మధ్యలో సత్యనారాయణుడు ఎలా ఉన్నాడు, అసలు నిజంగా దాంట్లో మనసు పెట్టి కానీ చేస్తే మీకు ఇలా గడియారం వంక చూడటం కుదరదు. నేను పరమసత్యం చెప్తున్నా. ఎందుకనంటే సత్యనారాయణ వ్రతం చేసేటప్పుడు ఒక్కొక్క గ్రహాన్ని పిలిచినప్పుడు ఒక్కొక్క శ్లోకం చెప్తారు. ఇదిగో తెల్లటి బట్టలు కట్టుకున్నాడు, ఫలానా రథం ఎక్కాడు, ఫలానా ఆయుధాలు పట్టుకున్నాడు, పత్ని పుత్ర పరివార సమేతం సాంగం సవాహనం సాయుధం, వీటన్నిటితో కలిసి మేరు పర్వతానికి ప్రదక్షిణం చేస్తూ వస్తున్నాడు, వచ్చి ఇదిగో మంటపంలో కూర్చున్నాడు. ఇప్పుడు నేను ఆయనకి నమస్కారం చేసి ఇదిగో ఆ ఖర్జూర పండు అక్షతలు అవి ఇస్తున్నామంటే ఆయన వచ్చి మనం పిలిస్తే కూర్చున్నందుకు ఆయన్ని గౌరవం చేస్తున్నాం. ఎవరికి వ్రతఫలం వస్తుందని అడిగారు. చేసిన వాడికి వస్తుందా, చూసిన వాడికి వస్తుందా అంటే ఒక్కొక్కసారి చేసిన వాడికి వస్తుంది, ఒక్కొక్కసారి చూసిన వాడికి వస్తుంది, ఒక్కొక్కసారి చేసిన వాడికి చూసిన వాడికి కూడా వస్తుంది. ఎక్కడుంది? కథలో ఉంది. ఎలా ఉంది అంటే మనసు ప్రధానం. సత్యనారాయణ వ్రతం చేస్తూ వచ్చిన వాళ్ళందరినీ టిఫిన్ చేయని వెళ్ళండి, భోజనం అనుకుంటారా, వెళ్ళిపోతారా అని సెల్ ఫోన్ తీసి మాట్లాడి చేశారనుకోండి, శ్రద్ధేది దాని మీద. ఆ గ్రహం వచ్చి అక్కడ కూర్చుంది, ఏం వింటున్నావు ఆయన చెప్తుంటే. చంద్రగ్రహాన్ని పిలిచావు, చంద్రుడు వచ్చాడు, నీకేది శ్రద్ధ? పెద్దలు వచ్చినప్పుడు నువ్వు మర్యాద పాటించకపోతే వాళ్ళు దాని వలన అప్రీతిని పొందుతారా, పొందరా? ఆయనకి గౌరవం లేదండి అంటారు. అలాగే మంత్రముతో పిలుస్తోంది బ్రహ్మస్థానం. ఆ ఉపకారమునకు మీరు ప్రత్యుపకారం చేయలేరు. ఆయన మంత్రశక్తి చేత పిలుస్తున్నాడు. శబ్దశక్తికి వస్తారు దేవతలు. శబ్ద బ్రహ్మమయీ చరాచరమయీ జ్యోతిర్మయీ వాంగ్మయీ అంటారు శంకర భగవత్పాదులు మీనాక్షి స్తవంలో. ఒకప్పుడు చూశారు అలా రావడం దేవతల్ని. రామాయణ కాలంలో దేవతలందరూ వచ్చి కూర్చుంటే కనపడేవారు. అనుష్ఠాన బలం తగ్గిపోయి దేవతలు కనపడరు. ఇప్పటికీ కడపలో గండి అని ఒక క్షేత్రం ఉంది. ఆ గండి ఆంజనేయ స్వామి క్షేత్రంలో 2 కొండల మధ్యలో వాయుదేవుడు కట్టిన బంగారు తోరణం ఉందంటాడు. అది పరమపుణ్యాత్ములు, ఇక జన్మ రాని వాళ్ళు ఎవరుంటారో వాళ్ళకి కనపడుతుంది ఆ తోరణం అంటారు. ఒక బ్రిటిష్ కలెక్టర్కి కనపడింది అని గజెట్లో ఉంది ఇప్పటికీ. అది ఎవరు ఎటువంటి వారు అంటే ఏం చెప్పగలం? పైన ఉన్న పటాటోపాన్ని బట్టి చెప్పలేం, లోపల భక్తి వలన తెలుస్తుంది. ఒక ఆయన వ్రతం చూడడానికి కూర్చున్నాడు. ఆయన మనసులో అలా సూర్యుడు వస్తున్నాడు, చంద్రుడు వస్తున్నాడు, బృహస్పతి వస్తున్నాడు, మహానుభావుడు గురువు ఆయన వస్తున్నాడంటే ఇంద్రుడు కూడా లేచి నిలబడతాడు. అబ్బా బృహస్పతి ఇలా వస్తున్నారు, వచ్చి కూర్చున్నారు అని మనసా తల తాటించి ఆయనకి నమస్కారం చేస్తాడు. ఆయన అక్షతలు వేశారు. చేస్తున్నవాడు సెల్ ఫోన్ మాట్లాడుతున్నాడు, చూసినవాడు మానసికంగా నమస్కారం చేస్తున్నాడు. ఫలితం ఆయనకి ఎడుతుంది. ఎందుకని? కర్మత జడం, కర్మ ఫలితాన్ని ఇవ్వదు. కర్మచేత ప్రీతి పొందిన పరమేశ్వరుడు వ్రతానికి ఫలితాన్ని ఇస్తాడు. అందుకని సత్యనారాయణ వ్రతాన్ని చూడండి, సత్యనారాయణ వ్రతాన్ని కథ అయినా వినండి. అథవా ప్రసాదం ఒక్కటే కళ్ళకద్దుకుని ఒట్లో వేసుకున్నాడు, చాలదా?
ఈ చెట్టు ఎవరు పాతారండి, ఎవరు నీళ్లు పోశారండి, ఎన్నాళ్ళు పెంచారండి, ఈ చెట్టుకు వయస్సు ఎంత ఉంటుందండి, ఎన్ని కాయలు కాస్తుందండి, మొదటి కాపు ఎప్పుడు వచ్చిందండి, ఇవన్నీ అడగాలా మామిడి పండు తినడానికి? నీకు చేతిలో మామిడి పండు పెట్టారు, జుర్రుకు తిను చాలు. నువ్వు వ్రతమంతా చూడకపోవచ్చు, ఇది ఈశ్వరానుగ్రహము, కళ్ళకద్దుకుని నోట్లో వేసుకోవచ్చు చాలు, సిద్ధించింది, ఉండవలసింది నమ్మకం. అందుకే ప్రసాదం అక్కడ పెట్టించి వ్రతం అయ్యాక తినండి అంటారు. అందుకే వ్రత ప్రసాదానికి అంత ప్రాధాన్యత వచ్చింది. ఇవన్నీ యాంత్రికములు, ఏదో సరదాగా కల్పించినవి కావు. ఋషిప్రోక్తమైనటువంటి కల్పమునందు భక్తి బాగా నిలబడడానికి, ఈశ్వరానుగ్రహం పొందడానికి ఎలా ప్రవర్తించాలి అనేది అంతర్లీనంగా నిర్దేశింపబడుతుంది. మీరు అందరూ చాలా అదృష్టవంతులు. ఎందుకని అంటే ఆయన ఎక్కడో భాగ్యనగరంలో న్యాయవాద వృత్తి చేసి అంత కష్టపడి సంపాదించుకున్న ద్రవ్యంలో లక్షల రూపాయలు పక్కన పెట్టి ఈ ప్రాంతం వరకు వచ్చి ఇక్కడ 3 నెమళ్ళు కదులుతుంటే చూసి, బహుశా ఎవ్వడు సృజించు ప్రాణుల ఎవ్వడు రక్షించు త్రుంచు ఎవ్వడనంతుండెవ్వడు విభుడెవ్వడు వాడివ్విధమున మనుచు వినుచు హేలారతుడయ్యి అంటారు భాగవతంలో. ఎవడు సృష్టికర్తయో, ఎవడు స్థితికర్తయో, ఎవడు ప్రళయకర్తయో వాడే సత్యనారాయణ స్వామిగా నిలబడి ఉన్నాడు. అటువంటి సత్యనారాయణ స్వామి దేవాలయం ఇక్కడ రావాలి అని నిర్ణయం చేసుకొని ఇంత కష్టపడి శృంగేరి పీఠాధిపతుల పాదాలు పట్టుకొని వారి దగ్గర నుంచి యంత్రము మూర్తులు తీసుకొచ్చి ఈ ప్రాంతం అంతా వృద్ధిలోకి రావాలని ఇంత గొప్ప దేవాలయాన్ని ఏర్పాటు చేసి శృంగేరి పీఠాధిపతుల్ని కూడా తీసుకొచ్చి, నిజంగా చెప్పాలి అంటే వారి యొక్క స్థాయి ముందు నేను బహు తక్కువ వాడను. అటువంటిది మా ఇంటికి వచ్చి బ్రతిమాలి, అయా మీరు రండి అని చెప్పి నన్ను తీసుకొచ్చారు అంటే ఆయన నా కోసం కాదు, ఆయన కోసం కాదు, అందరూ తెలుసుకొని అందరూ దీని యొక్క ఫలితాన్ని అనుభవించాలి. చక్కగా భక్తులందరూ వచ్చి స్వామిని సేవించాలి, వ్రతాలు చేసుకోవాలి, భజన చేసుకోవాలి. ఇంత మంచి మంటపం కట్టారు. సాయంకాలం వేళ కూర్చుని ఒక లలితా సహస్రనామ స్తోత్రం చెయ్యండి, విష్ణు సహస్రనామ స్తోత్రం చెయ్యండి, శివాస్తోత్రం చెయ్యండి. భజన మండలిగా ఏర్పడి ఈ ప్రాంతం వాళ్ళందరూ వాద్యాలు మ్రోగిస్తూ చక్కగా భజన చెయ్యండి. మీరే ఒక పాట పాడండి. మళ్ళీ ఎప్పుడైనా ఏ కారణం చేతనైనా నేను ఇక్కడికి వస్తే మీరు అప్పుడు వచ్చారు, ఇప్పుడు మేము ఇంతమంది భజనలు చేస్తున్నాం, ఇంతమంది పాటలు పాడుతున్నాం, ఇంతమంది ఇన్ని శ్లోకాలు నేర్చుకుంటున్నాం, ఇప్పుడు నువ్వు ప్రవచనం చెయ్యొద్దు, నువ్వు అక్కడ కూర్చో, కుర్చీ వేసుకుని మేం చెప్తాం సత్యనారాయణ స్వామి గురించి విను, కల్పాన్ని అంత బాగా చదివాం అని మీరు చెప్తే విని నేను సంతోషిస్తాను. మీకు గొప్ప అవకాశాన్ని ఆయన కల్పించారు. అమ్మ ఏం చేయగలదు? అన్నం వండి పెట్టగలదు, తినడం మనవద్దు. కాబట్టి మీ అందరూ పరమభాగవతోత్తములు. ఎంత భక్తి తత్పరులు కాకపోతే మీ అందరూ కూడా ఇంత ఇరుక్కుని కూర్చుని లోపల ప్రాంగణం పట్టకపోతే బయట కూడా అలా నిలబడి వింటున్నారు అంటే మీకు భక్తి తక్కువ అని అనగలిగినంత సాహసం నేను ఎందుకు చేస్తాను? బహుశా అందరిలో సమాన స్థాయి లేనివాణ్ణి, భక్తి తక్కువ ఉన్నవాణ్ణి ఎవరైనా ఉంటే నేనే ఉండాలి. కాబట్టి మీ అందరికీ కూడా వీరవెంకట సత్యనారాయణ ప్రభువు యొక్క పరిపూర్ణమైన అనుగ్రహము సర్వకాలముల యందు కలగాలని, ఈ క్షేత్రము ఇంకా ఇంకా వృద్ధిలోకి రావాలని, ఎందరికో కొంగు బంగారము కావాలని నేను పరిపూర్ణమైన హృదయంతో స్వామి పాదములు పట్టి ప్రార్థన చేస్తూ మీ దగ్గర సెలవు తీసుకుంటున్నాను. స్వస్తి. జాతక ముహూర్త వాస్తు విషయాలకై సకల శుభ కార్యక్రమాలకై సంప్రదించగలరు. శ్రీ కపర్తి జ్యోతిష్యాలయం, బ్రహ్మశ్రీ జొన్నాభట్ల హరిహర శర్మ. సెల్ నంబర్ 8106476081.